రౌడీయిజం, ఫ్యాక్షనిజం దీని విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది అన్నటువంటి సిగ్నల్ వెళ్ళాలి. అలా లేకపోతే ఇక్కడ రాజకీయ పార్టీగా వైసీపీనో తెలుగుదేశమో కాదు, స్థానికంగా ఉండే ఘర్షణల్లో ఒకడు వైసీపీలో ఉంటే ఇంకోటి తెలుగుదేశంలో ఉంటాడు. ఇదివరకు ఒకటి తెలుగుదేశంలో ఉంటే ఇంకోటి కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు వైసీపీలోకి వచ్చారు, అదే సందర్భంలో తెలుగుదేశంలో అటు ఉన్నారు. ఒకవేళ తేడా వస్తే వాళ్ళు ఇటు వస్తే వీళ్ళు అటు వెళ్తారు, అంతే తప్పించి వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉంది. కానీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అఫిలియేషన్ పేరుతోనే జరిగితే మడ్రలు జరుగుతూనే ఉంటాయి. ఆ హింసని కంట్రోల్ చేస్తారు అన్నటువంటి భయం ఎదవరకు ఉండేది. ఆ భయం పోయిందా? ఓ పక్కన వైసీపీ వాళ్ళని భయపెడుతుంటే కూడా తాజాగా జరగడం, ఒకప్పుడు చంద్రయ్య హత్య జరిగితే ఆ చంద్రయ్య కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరికి తాజాగా చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం అధికారికంగా కన్ఫామ్ చేసిన 2 రోజులు ముగియక ముందే మాచర్లో 2 టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని కారుతో ఢీకొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. గొడ్డలతో నరికి చంపినటువంటి వైనం సంచలనం సృష్టిస్తోంది. మృతులు గుండపాడుకు చెందినటువంటి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నటువంటి విషయాన్ని గుర్తించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తత మరొకసారి తాండవిస్తోంది. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం.